రైట్. రాబర్ట్ ఆమె ఫోటోని పెంటకల్ మధ్యలో పెడతాడు. దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. రాబర్ట్ తను మాట్లాడుకుంటూ ఉంటాడు. వాట్ అది? డి డి ఇంకా ఓ డిఓజీ ఏమవుతుంది? డిఓజీ డాగ్. వెరీ గుడ్. దిస్ ఈస్ ఒక ఊళ్ళో అక్క తమ్ముళ్ళు సారా నో నో సి ఓ డబ్ల్యూ. వాట్ ఈస్ దట్? కౌ. COW కౌ. వెరీ గుడ్. డూ రైట్. సిటీకి వచ్చేస్తాడు. బ్యాంక్ జాబ్ లో జాయిన్ అవుతాడు. స్టార్టింగ్ లో చాలా నిజాయితీగా పనిచేస్తాడు, కానీ నెమ్మదిగా అతనిలో డబ్బు త్వరగా సంపాదించాలనే దుర్బుద్ధి పుడుతుంది. బ్యాంకు డబ్బులతో పేకాట ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇక తను చేసిన అమ్మ రాయి అన్నారు కానీ రాయరు, లేట్ చేస్తారు. మొన్న నువ్వు చేయలే ఒకరోజు మార్నింగ్ అలా చేస్తారు. అవునానా? ఓకే, ఒక్కరోజు లేట్ చేశారు. ఎప్పుడైనా సూపర్ రాసావు. అవును, వాళ్ళు పాడాలు. యూ వెరీ గుడ్ గర్ల్. చాలా రోజుల వరకు నిజం రాస్తారు, కానీ ప్రతిరోజు తన తమ్ముడు గురించి కనుక్కోవడానికి ఆమె వస్తూనే ఉంటుంది. నా తమ్ముడు ఎక్కడున్నాడు? వాట్రా జరగడానికి జరిగినట్టు అనిపిస్తుంది. పీటర్ గురించి కనుక్కోవడానికి రోజు బ్యాంకుకి వస్తుంది. ఇక ఒక రోజు బ్యాంక్ వాళ్ళు విసిగిపోయి ఆమెకు నిజం చెప్పేస్తారు. ఇది విని సారా పూర్తిగా కుంగిపోతుంది. సారా దీనస్థితి చూసి బ్యాంక్ వాళ్ళు ఆమెకి లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు, కానీ ఆమెని బ్యాంకుకి ఇక నుంచి రావద్దని చెప్తారు. కొద్ది రోజులకి సారా చనిపోతుంది. ఆమెని బ్యాంకు వెనక ప్లేస్లోనే పూడ్చిపెడతారు. కానీ కొద్ది రోజుల తర్వాత సారా సడన్ గా మళ్ళీ కొంతమందికి కనబడుతుంది. ఇక ఆమె అందరినీ తన తమ్ముడి గురించి అడుగుతూనే ఉంటుంది. మీరు నా తమ్ముడు పీటర్ని చూసారా? లేదు. ఇక సారా బ్లాక్ మ్యాన్ లో కన్వర్ట్ అవుతుంది. ఎవరైనా ఆమె మాటలకి సమాధానం ఇస్తే కోపంతో వాళ్ళ తలని కొట్టి చంపుతుంది. మీ ప్రియమైన మిత్రురాలు కూడా ఆ బ్లాక్ మ్యాన్ యొక్క కోపానికి బలైపోయి ఉంటుంది. కానీ మా ఫ్రెండ్ అన్యాయంగా చనిపోయింది. అసలు ఆమె తప్పేంటి? మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము కదా. ఆ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్లాక్ మ్యాన్ అదే దారిలో మరొకరికి కనబడి అతన్ని కూడా చంప